బాగానే సపోర్ట్ చేస్తుంది. కానీ దాని ప్లాన్ కనుక బెడ్స్ కొట్టిందే అనుకో, ఆ పున్నమి పేరు మారు మ్రోగిపోతుందేమోనని భయంగా ఉంది. అంటే ఏంటి కళావతి? ఆ పున్నమికి వంటలు రావేమో అనుకొని ముత్తైదుల్ని పిలిచింది. ఆ పున్నమి కనుక వంటలు బాగా వండిందే అనుకో, అప్పుడేంటి మన పరిస్థితి? మన కళ్ళల్లో కారం పడుతుంది. ఏంటి కళావతి నువ్వు? ఇన్ని అనుమానాలతో నా సంతోషాన్ని కూడా నువ్వు భయంగా మార్చేస్తున్నావు. అనుమానం కాదు, ఒకవేళ ఇలా కూడా జరగొచ్చేమోనని ఆలోచన. ఒకవేళ అదే కనుక జరిగితే ఆ వచ్చిన ముత్తైదువులు పున్నమిని పొగుడుతారు. దాంతో మీ అమ్మమ్మ మనసు మారిపోయి పున్నమిని కోడలుగా ఒప్పుకుంటే? నో కళావతి, అలా జరగడానికి వీల్లేదు. అమ్మమ్మ మైండ్లో దానికి మంచి మార్కులు పడకూడదు. అందరూ పున్నమిని తిట్టాలి. ఇలాంటి అమ్మాయిని ఇంట్లో ఎలా పెట్టుకున్నారని అమ్మమ్మని నిందించాలి. అలాంటి అయ్యా ఏదైనా ఒక్కటుంటే చెప్పు కళావతి, ఎంత కష్టమైనా సరే నేను సక్సెస్ చేస్తాను. అయితే ఒక పంచేయ్, నువ్వెళ్ళు, అది వంట చేసుకుంటూ ఉంటుంది. సూపర్ ప్లాన్ కళావతి. ఇలా చేస్తే ఖచ్చితంగా అమ్మమ్మ తిట్టడమే కాదు, పున్నమిని మెడ పట్టుకుని బయటకు కూడా గెంటేస్తుంది. అలా జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా అటూ ఇటూ అయి మన ప్లాన్ తారుమారయ్యిందనుకో, దానికి జరగాల్సిన అవమానం మనకి జరుగుతుంది. మన మీదున్న సింపతి కాస్త అమ్మమ్మకి కోపంగా మారుతుంది. లేదు కళావతి, నువ్వు చెప్పిన దానికన్నా నీ ప్లాన్ సక్సెస్ చేసే పూచి నాది. ఎలా వచ్చిందాన్ని అలాగే వెనక్కి పంపించి బావని నా సొంతం చేసుకోకపోతే నా పేరు శృతినే కాదు,